సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్మితా సబర్వాల్ నాడు సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు చేసిన పనులకి తాను ఫీడ్బ్యాక్ ఇచ్చానని చెప్పారు. అయితే కాళేశ్వరం కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసింది. చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను బాధ్యురాలిని కాను. అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్బ్యాక్ ఇచ్చానని, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బ్యారేజ్ నిర్మాణ సంస్థలను కూడా సందర్శించానని కమిషన్లో పేర్కొంది. బ్యారేజ్ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఆమోదాలు మంజూరులో నా పాత్ర ఉందని చెప్పింది. సంబంధిత ఫైళ్లను కేబినెట్ ఆమోదం కోసం ఉంచనందుకు, నిబంధనలను ఉల్లంఘించినందుకు నాపై తీవ్ర చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. కమిషన్ నాపై పక్షపాత పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదికను రద్దు చేయాలని స్మితా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై 1-2 రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.